శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం చేసినటువంటి స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి మాల, స్వామికి చాలా కళ్యాణ సమయంలో ఇష్టమైనటువంటి మాల ఇది. సహజంగా మనం వినాయక చవితికి గణపతిని పెట్టి మనం లడ్డూని వేడంపాట వేస్తూ ఉంటాం. అలాగా ఈ కళ్యాణ మహోత్సవ సందర్భంగా దీన్ని వేడంపాట వేయాలి అనేటటువంటిది సరైనటువంటి ఖర్చులకి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ వీకెండ్స్ లో శని ఆదివారాలు 40,000 నుంచి 50,000 బాట్స్ ఖర్చు పెడుతున్నారట. నిజంగా అనుకున్నాం 20,000, 10,000, 5,000 ఎంతో అయితే ఖర్చు పెడుతున్నారట. దానివల్ల ప్రయోజనం లేదు, దానివల్ల సుఖం లేదు, పుణ్యం లేదు. పిల్లల్ని కొద్దిగా బయటికి తీస్తారంట, ప్రయోజనం లేదు. కానీ వైదిక అంటే కొద్దిగా పిల్లలు బయటికి తీస్తారు అంటే ఇలాంటి మన ట్రెడిషన్కి సంబంధించినటువంటి వైదికానికి సంబంధించినటువంటి ఇంత వైభవంగా చేసుకునే కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలంటే చేసేటటువంటి ఓపిక, ఇంట్రెస్ట్, హుషారు అందరికీ ఉన్నప్పటికీ అన్నిటికీ కావాల్సింది ఏంటిది? మరి ద్రవ్యం. ఒక పెళ్లి చేస్తే ఎంత ఖర్చు వస్తుందండి? లక్షల్లో వస్తుంది ఖర్చు. వస్తుందా రావట్లేదా? పెళ్లి చేస్తే అవసరం విపరీతంగా వస్తుంది ఖర్చు. అక్కడ అయ్యగారి సంభావన 25,000, 20,000. అయ్యగారి సంభావన పెరగదు. అయ్యగారి సంభావన ఎప్పుడో ఒక దగ్గరకు వచ్చి ఆగిపోయింది, అది అక్కడే ఆగిపోతుంది. మొన్న మేము 2 రోజులు పెళ్లి చేసాం. బ్యూటీ పార్లర్ మేడంకి ఇచ్చినటువంటిది 75,000. వచ్చిన వాళ్ళకల్లా పోయడమే. ఫంక్షన్ హాల్కి 2.5 lakh అయింది. మా సంభావన మాత్రం 25,000, 25,000 దగ్గర ఆగిపోయింది. కాబట్టి మనం ఎన్నో కార్యక్రమాలకు ఎన్నో ఖర్చులు చేస్తూ ఉంటాం సహజంగా. కానీ ఏదైనా మంచి పని మనం పొద్దు నుంచి రాత్రి దాకా ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి ద్రవ్యాన్ని ఏదైనా ఒక మంచి పనికి మనం యూజ్ చేస్తే బాగుంటుంది. అలానే ఇక్కడ వచ్చినటువంటి ఇప్పుడు ఇది వేడం పాడేసినటువంటి అమౌంట్లు కూడా ఏదో దుర్వినియోగం చేయకుండా మన అసోసియేషన్ వాళ్ళు ఇలానే మళ్ళీ ఏదైనా ఫర్దర్గా ఇక్కడ మన అసోసియేషన్ తరఫున మంచి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు ఖర్చు చేస్తారు. దీంట్లో పుణ్యం, పురుషార్థం రెండూ ఉన్నాయి. ఎవరైతే దీన్ని తీసుకోగలుగుతారో వాళ్ళని పిలిచి ఇక్కడ దీన్ని మాల మెడలో సమర్పించి వాళ్ళకి ఆశీర్వాదం చేసి సన్మానం చేస్తాము. కాబట్టి ఇది కావాల్సినటువంటి వాళ్ళు స్వామివారు సిద్ధమవుతున్నారు పల్లకి సేవకి. ఈ లోపుగా దీన్ని ఏం చేయాలి? వేలంపాట అనేటటువంటిది అంటే వేలం వేయటం అని అంటారు. అది చేద్దాము. మన తెలుగు థాయిలాండ్ అసోసియేషన్ తరఫున వచ్చేసి దీని కాస్ట్ 50,000 బాట్స్ పెట్టారు. వెళ్ళిపోమంటారా? మరి పర్వాలేదు, పర్వాలేదు. మరి మరీ వాళ్ళంత స్వార్థపరుడే కాదు. ఇది బాలమ్మాల మేము తెచ్చి దీని గురించి స్పెషల్ చెప్పే వరకు కూడా వాళ్ళు ఆ థాట్స్ లో లేరు. మేము ఏదైనా అక్కడి నుంచి తేవాలి, మన తరఫున ఏదైనా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కదా థాట్స్ తో తెచ్చాం. కాబట్టి 50,000 కాదు 40 చేద్దామండి. 30 ఏమంటే మా వెంకటేశ్వర స్వామి చేసిన మారండి ఇది. ఇక వాళ్ళది లేదు, ఇది లేదు. చివరిగా 25 అంటే అసలు ముందు కాదు. కేవలం సంఖ్య ఉంటుంది ఒకటి సహజంగా, సెంటిమెంటల్ సంఖ్య అంటారు. సెంటిమెంట్ తో కూడుకునేటటువంటిది. కాబట్టి
స్వామివారికి సంబంధించి ఎప్పుడైనా మేము ఏదైనా అంటే ఇలాంటివి ఇవే కాదు చాలా ఉంటాయి ఇలాంటి ద్రవ్యాలు. ఇప్పుడు 11,116 11,000 మినిమం అనేది మేము సెంటిమెంటల్ గా పెట్టుకునేటటువంటిది. కొంతమంది అసోసియేషన్ వాళ్ళు అంత తక్కువ అండి, మా వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఏం కాదు ఎక్కువ పెట్టండి అంటారు. కానీ మా రవి గారు వచ్చి అవన్నీ వద్దు, మీ సెంటిమెంటల్ నెంబరే మీరు ఇక్కడ మెన్షన్ చేయండి అన్నారు. కాబట్టి ఎంతండి? 11,116 ఇండియా కరెన్సీ కాదు, ఛాయ్ బాత్లు. మిగతాది రమేష్ గారు మీరు పాడడాన్ని బట్టి మీరు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. ఎవరు పాడకపోతే చెప్పండి, నేను పాడుకుంటా. ఓం నమో వెంకటేశాయ. 11,000 11,116 కమిటీ వారి పాట 11,116 11,116. వైజయంతి మాలతో సమానం. కమిటీ వారి పాట 11,116. వాళ్ళు సార్ గణేష్ లడ్డుకు చూసాము, 5-6 మంది గ్రూప్ చేసి వాళ్ళు ఏందో పెద్దగా చేశారనమాట. అలా ప్లాన్ చేస్తున్నారేమో. ఇది స్లోగా పికప్ అవుతుంది, అది మామూలు విషయం కాదు. ఒకలా అండి, ఒకలాదేవి ఎంత ఇంకా బాకీ ఉంది అందుకే అడుగుతున్నారు. అంటే మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇస్తారనుకునే ఉద్దేశంతో చేసుకున్నాము. గోవిందా 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 గోవిందా. ఈ సౌండ్ రమేష్ గారు సీఎం 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 గత పండగ వరకు నువ్వు సీఎం, మీరు సీఎం ఇప్పుడు మరి పర్వాలేదు పర్వాలేదు సార్, మా గొంతు పోయినా పర్వాలేదు, మీరు పాడాలి. గోవిందా 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 గోవిందా. థ్యాంక్ యూ. సీఎం గ్రూప్ 13,000 13,000. హలో 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 హలో. సింహాసనేశ్వరి శ్రీలంబికయ్యే సింహాసనేశ్వరి శ్రీవనేశ్వరి ఆగమవైద కళామయరు ఇలచరా జయని రాజపన జ్ఞాన విదేశ్వరి రాజరాజేశ్వరి సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే. பலவிதமாயுன்னை ஆனவும் ஆடவும் பல மத சூடவும்
என்னதக முற கனையானுமே ஒரு நிலை தருவாய் காஞ்சி காமேஸ்வரி ஒரு நிலை தருவாய் காஞ்சி காமேஸ்வரி ஸ்ரீ சக்கரராஜ சிம்ஹாசனேஸ்வரி ஸ்ரீ லலிதா அம்பிகே உயர்ந்து திறந்து என்னை உத்தமனாகி வைத்தாய் உயர்ந்து திறந்து என்னை உத்தமனாக்கி வைத்தாய் உயரிய பெரியோனுடல் ஒன்றிட கூட்டி வைத்தாய் நிலையென தொடர்ந்து முன்னூர் கொடுமையில் நீங்கி செய்தாய் நித்ய கல்யாணி பவானி பத்மேஸ்வரி நித்ய கல்யாணி பவானி பத்மேஸ்வரி துன்பல் புடுதலிட்டு தூயனையாகி வைத்தால் துன்பல் புடத்திலிட்டு தூயவனாகி வைத்தால் தொடர்ந்து முன்மாயம் நீக்கி பிறந்து பயனை தந்தாய் அன்பை புடைக்கு உந்தன் ஆடலை காண செய்தாய் அடைக்கலம் நீயே அம்மா அடைக்கலம் நீயே அம்மா அகிலாண்டேஸ்வரியே ஸ்ரீ சக்கரராஜ ஸ்ரீ சக்கரராஜ ஸ்ரீ சக்கரராஜ சிம்ஹாசனேஸ்வரி ஸ்ரீ லலிதாம்பிகையே गिरि नंदिनी नंदित मेदिनि विघ्न विनोद अंगनुदे गिरिवर विंध्य शिरोदिनि वासिनि विष्णु विलासिनि विष्णुनुदे भगवत श्री गैर गुरुंबि कुंबिनि भूविगदे जय जय हे महिषासुर मर्दिनि रम्य कवर्दिनि शैलसुदे जय जय हे महिषासुर मर्दिनि रम्य कवर्दिनि शैलसुदे. We started 30 days before. We thought a lot of things, how to bring the విగ్రహాలు ఎలా తీసుకురావాలి, ఎలా ఇన్వైట్ చేయాలి. ఇది మేము ఎలా చేసామంటే మా ఊరి పెళ్ళి, మా ఊరిలో పెళ్ళి, మా ఇంటి పెళ్ళి కాదు, మా ఊరిలో పెళ్ళి. సో ఆ కాన్సెప్ట్తో we try to reach everyone as much as possible. We try to collect the address and visit their home and give the invitation cards to invite this thing. I hope everyone is enjoyed. The lot of people helped in this process to invite and bring the vigrahal తీసుకురావడం చిన్న జోక్ కాదండి. Lot of efforts put, and we should want to thank to Srinath Garu and family. He went to India and he dropped his personal things and we pay the pay extra luggage, and he went to all the process, custom everything. It's a big thing. We want to thank to him, Srinath Garu and family. And there are a lot of other people who, the moment we decide, it is not a small event. A lot of efforts and expenses, all these things are there. So many people are helped us to reach this point. So we want to thank everyone. Maybe after this Pallaki Seva, we are going to be just facilitate them small satkaram to them who are sponsored and support us till this month time. And మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది, మేబీ ఒక 10 minutes మొత్తం అలంకరణ జరుగుతుంది. ఇది చాలా బిగ్ ప్రాసెస్ అన్నమాట. ఒక్కొక్క సేవకి ఒక్కొక్క మార్చాలి అంతా థింగ్స్ స్వామివారు ఓపికగా చేస్తున్నారు. And this is a very special seva, and to make them sit stable on the palanquin is not an easy thing. So they have to
they have to secure the murtis from all directions. They make sure that the balance is right so that when we carry, we enjoy the event and we all get the blessings of Perumal. And the committee really worked very hard for last 1 month, and they had a logistics nightmare to organize this event. You may be surprised to know that the prasadam which you are having in your hand has come all the way from Tirumala Balaji temple, and one set just came this morning. So you can imagine how fresh it is, and we are all very thankful to the committee for their extremely proactiveness in trying to come across several hurdles. At every stage there was a hurdle, but with their dedication and innovation, they could see to that they get whatever is required to perform the Kalyanam, and amazing effort from the committee. Thank you. Get that laddus from Tirupati. They got akshatas from Tirumala. They got the Divya Tirtham from Tirumala, with which I don't know how many of you noticed the Tirtham you took had a different taste. It was not like normal Tirtham. Why? Because it has come directly from Swami Varis. From this, they put Pachakar Namam to Swami Varu, and every Friday they change that Namam. Once they change the Namam, they take the Karpuram and make Tirtham. That Tirtham is very auspicious, and we are really truly blessed to get the Tirtham. And when you go home, you will find a surprise packet in the prasadam packet. It's called Vada. That Vada is a very rare prasadam which you will not get across the counters there. Johnson Garu and Karuna Garu, using their good contacts in Tirumala, they could get these Vadas, and we had difficulty in breaking them and distributing to everybody here. So I hope that you will appreciate their efforts. One big round of applause to Johnson and Karuna Garu. Rama. Om Shatamanam Bhavati Shatayu Purusha Shatendriye Ayushevendriye Tidishtati. God bless you. దంపతులు అభివృద్ధి నిలబడాలండి. ఇటు ఆడవాళ్ళు ఇటు మగవాళ్ళు ఎదురెదురుగా నిలబడాలి. కళ్యాణ దంపతులు మాత్రమే. కళ్యాణానికి ఎవరెవరైతే కూర్చున్నారో వాళ్ళు మాత్రమే దయచేసి. All the Kalyanam couples, please stand. Ladies that side, gents that side. Opposite each other. బయట కొట్టేసేసి తీసుకురావాలి, కొట్టేయాలి.
Thank you.
Thank you.
దీపాం పురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మిశ్చ ప్రసన్న सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते వారి దీవించిన విజయకాంత విజయకాన్ని వయసులో పెద్దవాడిని కాబట్టి నేను దీవిస్తున్నాను. అందరూ నాతో జాయిన్ అవ్వాలి. పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శ్రీవత్స్య ఆయుష్యమారోగ్యమావిరాట్ పవమానం మహీయతే ధనం ధాన్యం పశుం బహుపుత్రలా కార్యక్రమాలు ఎన్నో చేయాలి. స్వస్తి శ్రీ ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతే. ఓం కళ్యాణాద్భుత గాత్రాయ కామితాత్మప్రదాయినే శ్రీమతి వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం వెంకటేశాయ వాంఛితాత్మప్రదాయినే వెంకటాద్రి నివాసాయ విశ్వరూపాయ మంగళం. ఈశానాం జగదోత్సవే వెంకటపతే విష్ణోత్తరాం శ్రేయసే తద్వక్షస్థలిత్యవాసరసికా తక్షాంతి సంరక్షిణీ పద్మాలంకృతపాణి కల్లకలితాం పద్మాసనస్థానశ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీ వందే. సహనావతు సహనౌ భునక్తు సహ భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అంటే భగవంతుడిని ఎన్నో రకాలుగా వర్ణించుకుంటాం. అందులో ఒకటి ఏంటంటే యోగి హృద్యాన గమ్యం, అంటే యోగుల యొక్క హృదయాలలో సంచరిస్తుంటారంట భగవంతుడు. ప్రతి ఒక్కరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం